ట్రంప్ అంతే, ఎవ్వరి మాట వినరు. తనకు ఎంత తోస్తే అంత. పైగా ప్రపంచ వ్యవహారాలన్నీ తనకే కావాలనుకునే రకం. ఏ దేశంలో కాస్త అలజడి కనిపించినా ఎవ్వరూ అడగకున్నా అక్కడికి వాలిపోతారు. నేనున్నాగా అంటూ తెగ రెచ్చిపోతుంటారు. తన ధోరణి తనదే, కానీ ఎదుటి వారికి అది ఇష్టం అవుతుందా లేదా అని అస్సలు పట్టించుకోరు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ సీతయ్య, తన మాట తనే వినడు. తాజాగా ఇరాన్కు ఇచ్చిన మాస్ వార్నింగ్ చూస్తే ఈ మాటలు 100కి 100 పాళ్ళు నిజమని మీరే అంటారు. అణు ఆయుధాలపై చర్చలకు రాకుంటే మీ అంతు చూస్తా ఖబర్దార్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన మాస్ వార్నింగ్తో ఇరాన్లో ఉన్నట్టుండి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ఇరాన్ అట్టుడికిపోతోంది. ఆందోళనలతో అట్టుడుగుతున్న ఇరాన్ మంటల్లో చలి కాచుకోవడానికి కూడా ట్రంప్ వెనకాడట్లేదు. ఎలాగైనా ఇరాన్ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే ట్రంప్ పన్నగాళ్లు పన్నుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇరాన్ ఆంతరంగిక వ్యవహారాల్లో తలదూరిస్తే సహించేది లేదని, అలా జరిగితే అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు తప్పవని టెహరాన్ వర్గం హెచ్చరించినా బ్రహ్మచెముడు ట్రంప్కు అది తలకెక్కడం లేదు. గత డిసెంబర్ 28 నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ నిరసనకారులు వీధులెక్కారు. అది తీవ్రం కావడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దాదాపు 2,000 మంది మరణించినట్లు అధికారికంగా అంటున్నా 12,000 మందికి పైగా ఉంటుందని అంతర్జాతీయ మీడియా అంటోంది. టెహరాన్ నగరంలో శవాలు గుట్టలుగా పడి ఉన్నట్లు సమాచారం. ఖమేనీ ప్రభుత్వం హత్యల్ని ఆపకుంటే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని అల్టిమేటం జారీ చేశారు ట్రంప్. ప్రజల ప్రాణరక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూనే ట్రంప్ అమెరికాలో తలదాచుకున్న ఇరాన్ బహిష్కృత యువరాజు రెజి పహ్లావీని ఎగదోశారని కొందరి ఆరోపణ. ఇరాన్ ఉద్రిక్తంగా ఉంటున్న ఈ సమయంలోనే తాజాగా అమెరికా యుద్ధ నౌకలు గల్ఫ్లోకి ప్రవేశించాయి. అణుయేతర ఒప్పందంపై చర్చలకు సిద్ధం కావాలని ట్రంప్ హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా అణ్వాయుధ ఒప్పందంపై ఇరాన్ పాలకులు చర్చలకు అంగీకరించకపోతే తదుపరి దాడి చాలా తీవ్రంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. సైనిక బెదిరింపుల ద్వారా దౌత్యం జరగదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరిక్చి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ తాజాగా బెదిరించారు. పిల్లినైనా గదిలో బంధించి బెదిరిస్తే ఎదురు తిరుగుతుంది. ఇరాన్ విషయంలోనూ అదే జరుగుతోంది. కొన్ని రోజుల కిందట ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా నేరుగా ట్రంప్నే టార్గెట్ చేస్తూ ఒక సందేశాన్ని ప్రసారం చేసింది. 2024లో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ఫోటోను చూపిస్తూ ఈసారి లక్ష్యం తప్పదు, బుల్లెట్ నేరుగా తల లోపలే దిగుతుందని హెచ్చరించింది. మరి ట్రంప్ ఊరుకుంటారా? న్యూస్ సెషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టమైన సూచనలున్నాయి. నాకేదైనా జరిగితే ఇరాన్ను భూమిపై నుంచి తుడిచిపెట్టేస్తా అని కౌంటర్ ఇచ్చారు. తన హత్యకు ఇరాన్ కుట్ర పన్నితే ఆ దేశం ఎదుర్కోబోయే విధ్వంసాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. అమెరికా రెచ్చిపోతే ఇరాన్కు భారీ నష్టం తప్పదు. అలాగని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్న మాటలన్నీ పడుతూ నోరు మూసుకొని ఉండాలన్నా కుదరదు. ఈ వ్యవహారాన్ని ట్రంప్ మొరటుగా కాకుండా సున్నితంగా డీల్ చేస్తే ఉభయతారకంగా ఉంటుందని చాలామంది అభిప్రాయం. మరి ఈ మాట ట్రంప్కు చెప్పే ధైర్యం ఎవరికుంది? పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నదే ప్రశ్న. గతంలో అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ చేపట్టింది. అలాంటి పనులు మళ్లీ చేసేలా రెచ్చగొట్టరాదన్న ట్రంప్ మాటల ఆంతర్యాన్ని ఇరాన్ గ్రహిస్తుందా? ఒక దేశపు ఆంతరంగిక వ్యవహారంలో అంతలా తలదూర్చాల్సిన అవసరం లేదన్న తత్వం ట్రంప్ మహాశయుడికి బోధపడుతుందా? ఇరాన్లో అలజడి అగ్ని కీలల్ని ఎవరు చల్లారుస్తారు? అక్కడి శాంతి గీతం పల్లవించేదన్నాడు.